హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో రంజాన్ స్పెషల్ అయిన చికెన్ హరీస్ ఎలా చేయాలో చూపిస్తాను. అదేనండి చికెన్ హలీం. ఈ చికెన్ హలీం అయితే చికెన్ ఎక్కువ ఉంటుందండి. చూడండి పీసెస్‌గా తింటుంటే మాత్రం చాలా బావుంటుంది. సింపుల్‌గా ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే పావు కేజీ చికెన్ అయితే తీసుకొని నీట్‌గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి పప్పులైతే తీసుకోవాలి కాబట్టి ఇంట్లో ఉన్న వాటిని చూపిస్తున్నాను. మినపప్పు ఒక స్పూన్ వరకి, గోధుమ రవ్వ ఒక స్పూను, బాస్మతి బియ్యం ఒక స్పూను, కందిపప్పు ఒక స్పూను, పెసరపప్పు ఒక స్పూను, ఎర్రపప్పు ఒక స్పూన్ అండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. ముందుగా అయితే కుక్కర్‌లో కడిగిన చికెన్ వేసుకోవాలి. అలాగే ఈ పప్పులన్నీ మంచిగా నీట్‌గా 2, 3 సార్లు అయితే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా చికెన్‌లోకి డైరెక్ట్‌గా యాడ్ చేస్తున్నాను. మామూలుగా అయితే కొందరు పప్పుని సపరేట్ ఉడకబెడతారు, చికెన్ సపరేట్ ఉడకబెడతారు. చాలా టైం వేస్ట్ అవుతుంది కదా! అలా కాకుండా ఒక్కటేసారి సింపుల్‌గా ఎలా చేయాలో చూపిస్తాననమాట. ఇవన్నీ నీట్‌గా కడుక్కున్న తర్వాత ఇందులో అయితే కుక్కర్‌లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మసాలాలు తీసుకున్నానండి. దాల్చిన చెక్క, లవంగ, మిరియాలు, బిర్యానీ ఆకు, షాజీరా వీటినన్నిటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం హోల్ గరం మసాలా అనమాట. వీటినైతే వేసుకున్నాను. మిరియాలైతే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో కారము, మిరియాలు అలాగే పచ్చిమిర్చి అనమాట. ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను నీట్‌గా కడిగి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నానండి నీట్‌గా కడుక్కొని. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. రుచికి తగినంత సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకున్నాను. మనకి కారం అయితే ఈ హలీంలో అయితే మనకి పచ్చిమిర్చి, అలాగే మిరియాలు, గరం మసాలా అనమాట. వీటి నుంచే మనకి కారం అయితే వస్తుంది. ఇప్పుడు కుక్కర్‌లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ అయితే ఎలా వేసుకోండి అంటే, ఇది మునిగేంత వరకు అయితే వాటర్ అయితే వేసుకున్నాను నేను. ఒక 1 ½ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను అనమాట. ఇది మసాలా అంతా మంచిగా చూడండి ఇట్లా కలుపుకుంటున్నాను. ఒక 1 ½ గ్లాస్ అయితే నాకు ఇందులో వాటర్ అయితే పట్టింది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి నేనైతే ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ హలీంలో మనకి మెయిన్ రుచి ఆనియన్స్ నుంచి వస్తుంది కాబట్టి ఆనియన్స్ని అయితే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. కాబట్టి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ చూడండి 8 వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకొని అందులో ఆనియన్స్ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండండి. అప్పుడే ఆనియన్స్ మంచిగా వేగుతాయి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. తొందరగా అయిపోతుంది. అలాగే ఆనియన్స్ క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. చూడండి ఆనియన్స్ అయితే తొందరగానే వేగుతాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత చూడండి కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, మళ్ళొక్కసారి అంతా కలుపుతున్నాను. ఎందుకంటే ఆనియన్స్ని ఇలా మధ్యలో కలుపుతుంటే మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ అంతా సైడ్కి అనేసి మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నా. వీటిని ఒక టిష్యూ పేపర్ పైన అయితే పెట్టేసుకోండి. వీటిని సపరేట్ పెట్టడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయి. ఈలోపు మన కుక్కర్లో అయితే అది ఉడికిపోయిందండి. చూడండి మూత తీసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని పప్పుగుత్తి తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా అయితే స్మాష్ చేసుకోండి. చికెన్ బాగా ఉడికింది కాబట్టి మంచిగా అయితే స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, పెద్ద గిన్నె తీసుకొని అందులో ఈ స్మాష్ చేసుకున్న పప్పు, చికెను అంతా కలిపి ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించుకోవాలన్నమాట. హలీం చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక సగం కప్పు వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి లేకపోతే మనం ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి తోటి హలీంని అయితే ఉడికించుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఎంత వీలైతే అంత కలుపుతూ ఉండండి. మధ్యలో అయితే అస్సలు ఆపొద్దు. స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఒక 20 మినిట్స్ వరకు అయితే నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండండి. అప్పుడే టేస్ట్ అయితే యాడ్ అవుతుంది హలీంకి అయితే. ఇలా బాగా కలుపుతూ ఉండాలన్నమాట.
చూడండి ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఎంత వీలైతే అంత మెత్తగా అయ్యేటట్లయితే చేయండి. మధ్యలో ఇంకొక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అయితే ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది హలీం అయితే. చిన్నపిల్లలు తింటారు కాబట్టి నెయ్యి, అలాగే మిరియాలు ఉంటాయి, అలాగే పచ్చిమిర్చి ఉంటుంది కాబట్టి కొంచెం కారంగా స్పైసీగా ఉంటుంది కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువున్నా ఏం కాదు. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతున్నప్పుడైతే స్మెల్ అయితే మామూలుగా లేదండి, చాలా బాగుంది. ఇప్పుడైతే హలీం అయితే రెడీ అయిపోయిందనమాట. నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా రెడీ అయిన తర్వాత ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఈ హలీం చూడండి చికెన్ పీసెస్ తోటి ఎంత బాగుందో కదా. మరీ మెత్తగా కాకుండా నేనైతే కొంచెం చికెన్ పంటికి తగిలేటట్లయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అలాగే ఫ్రెష్ కొత్తిమీర అండి, ఇంట్లో ఉంటాయి కదా, ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అది కూడా పచ్చి కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మరి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. హలీంలో అయితే నెయ్యి ఉంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. హెల్త్ కూడా చాలా మంచిదండి, ఎందుకంటే ఇందులో పప్పులు ఉన్నాయి, బియ్యం ఉంది, అలాగే చికెన్ ఉంది కదా. చూడండి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకు బయట కూడా ఇలానే సర్వ్ చేస్తారు కదా, సేమ్ అలానే చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో అయితే నిమ్మకాయ రసం అయితే పిండుకొని తింటే సేమ్ బయటకు ఉన్నట్లే ఉందండి, అంత టేస్టీగా ఉంది. పిల్లల కానుంచి పెద్దలైతే ఇష్టంగా తింటారు. ఎంతో హెల్తీ రెసిపీ అనమాట. ఇందులో బాదం, కాజు వేయకుండా కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంట్లోనే సింపుల్గా హలీం ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చూపించాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.